మనలో చాలా మందికి ఒక సమాచారం తెలియదు. మనలో చాలా మంది రేషన్ బియ్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. వీటికి బదులుగా మార్కెట్లో సన్న బియ్యాన్ని కొనుక్కొని తింటారు. అయితే మీరంతా పెద్ద తప్పు చేస్తున్నట్లే. అవును, గవర్నమెంట్ అందిస్తున్న రేషన్ బియ్యం శక్తి గురించి మీకు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. రోజు ఆ బియ్యం తినడానికి ఆసక్తి చూపిస్తారు. మరి రేషన్ బియ్యంలో అంత శక్తి ఏముంది? ఆ బియ్యం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ను అందిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మాత్రమే ఈ రేషన్ బియ్యాన్ని ఇస్తారు. అంటే సంవత్సర ఆదాయం 1.2 లక్షల లోపు ఉన్న వారికి, బడుగు బలహీన వర్గాల కుటుంబాలు, ఒంటరి మహిళలు, ఈ విధంగా కొన్ని ప్రత్యేక కేటగిరీల్లో ఉన్న వారికి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని నిత్యావసరాలను సరఫరా చేస్తుంది. అయితే ఈ బియ్యాన్ని తీసుకున్నప్పటికీ చాలా మంది తినేందుకు ఇష్టపడరు. బియ్యం లావుగా ఉన్నాయని, అన్నం ముద్దగా మారుతుందని చెప్తారు. అంతేకాకుండా కొందరు స్టోర్ బియ్యం అంటే పురుగులు ఉంటాయని భావిస్తారు. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం తినడానికి మంచివి కావనే అభిప్రాయంతో ఉంటారు. అయితే మీరందరికీ తెలియని ఒక విషయం ఉంది. వద్దనుకుంటున్న రేషన్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రత్యేకంగా కొన్ని రకాల విటమిన్లు, మినరల్స్ను మిక్స్ చేయించి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం అందించే ఫోర్టిఫైడ్ బియ్యంలో ఎన్నో పోషకాలు ఉంటాయనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ బియ్యంలో న్యాచురల్గా వచ్చే పోషకాలతో పాటు విటమిన్ ఏ, విటమిన్ B6, జింక్, రెబోఫ్లోమిన్, న్యాసిన్ వంటి పలు పోషకాలను కలుపుతారు. సో మొత్తంగా ఇన్ని పోషకాలున్న బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రేషన్ బియ్యాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చు. మరీ ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి చిన్నతనం నుంచి ఈ బియ్యాన్ని తినడం అలవాటు చేస్తే ఎముకలు బలంగా తయారవుతాయి. పెద్దవారికి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ రేషన్ బియ్యంలో పోషక విలువలను పెంచేందుకు కృత్రిమ విటమిన్లు కలుపుతారు. దీన్నే ఫోర్టిఫైడ్ అంటారు. ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి దానికి విటమిన్లు, పోషకాలు కలుపుతారు. ఆ పిండిని తిరిగి బియ్యం రూపంలోకి మారుస్తారు. ప్రతి 99 కిలోల రేషన్ బియ్యానికి 1 కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కెన్నెల్ మిక్స్ చేస్తారు. అనంతరం ఈ రైస్ను సంచుల్లో నింపి FCI గోడౌన్లలో భద్రపరుస్తారు. ఆ తర్వాత రేషన్ షాపులకు తరలిస్తారు. ఇలా ఇన్ని రకాలుగా ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్న రేషన్ బియ్యాన్ని వండుకోకుండా కేజీకి 10 రూపాయల చొప్పున బయటకు అమ్ముకుంటున్నారు. నిజానికి పాలిష్ చేసిన తెల్ల బియ్యాన్ని తినడం వల్లనే హెల్త్ పాడవుతుంది. గ్యాస్ట్రిక్, అజీర్ణం, ఆయాసం వంటి, షుగర్ వంటి పలు సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ఎన్నో అపోహలతో మీరంతా అమ్మిన రేషన్ బియ్యాన్ని కొందరు కొని వాటిని పాలిష్ పట్టించి మళ్ళీ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఆ బియ్యాన్ని అధిక రేట్లకు కొనుక్కోవడంతో పాటు రోగాలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఇకనైనా రేషన్ బియ్యాన్ని చులకనగా చూడడం మానేసి ఆ నాణ్యమైన బియ్యాన్ని తిని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.